హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి నేనైతే ఇక రేపైతే ఊరు వెళ్ళేది ఉందనేసి ఇక ఈరోజైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి. పేలాలైతే ఇక నేనైతే పుదీనా తాలింపు పెట్టేసుకుంటున్నానండి. పుదీనా వేసి పేలాలు తాలింపు పెట్టేసుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లం గిట్టంగా రాదండి, హెల్త్ గిట్టంగా మంచిది అనేసి ఇక నేనైతే ఈరోజు చుడువలు అయితే చేసుకుంటున్నాను. ఇక ఇంట్లో అయితే ఒక్కళ్ళు ఉన్నప్పుడు అయితే ఇక ఒకటొకటిగా నెమ్మదిగా చేసుకుంటుంటేనే పని అయితే అవుతుందండి. ఇక ఎడికన్నా వెళ్ళేది ఉంటే ఇక ఇబ్బంది అవుతుంటుంది. అందుకే ఇక నేనైతే ఇక ఈరోజు పేరలు అయితే తాళి పెట్టేసుకుంటున్నాను. ఆయన ఇద్దరు చిన్న పిల్లలతో ఇక చాలా సతాయిస్తుంటారు. ఇక నాకైతే పని అయితే తీరది. ఇక అందుకే ఈ రోజు అయితే చేసి పెట్టేసుకుంటున్నాను నేనైతే. కానీ ఇలా పుదీనా చుడువ అయితే అసలు మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా ట్రైల్ చేసేటప్పుడు విధంగా హెల్త్కి అయితే చాలా మంచిదండి. పుదీనా వేస్ట్ చేసుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా చేస్తుందండి. పుదీనా అయితే హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. అందుకే నేనైతే పుదీనా చుడువలు అయితే చేసుకున్నానండి. ఇక్కడ మా ఆయన ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆయనకు ఒక కవర్లో అయితే వేసి ఇక వెళ్ళేటప్పుడు మాకు ట్రైన్లో కూర్చొని తినడానికి ఒక కవర్లో, ఇక మా తమ్మునోళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, ఇంకొక కవర్లో ఇక 3 కవర్లు అయితే చేసుకున్నానండి నేనైతే ఇక్కడ. ఇక ఇంట్లో ఉంటే ఇక ఏం తింటారో ఏం లేదో అనేసి అనిపిస్తుంటుంది. అందుకే నేనైతే ఇలా చేసి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా కొన్ని తినకపోని ఇలా అయితే కట్టేసి పెట్టేస్తాను ఇంట్లో. ఇక ఒకటి మా ట్రైన్లో తినడానికి కొన్ని సపరేట్గా ఉంచేసుకుంటాను, కొన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోవడానికి అయితే చేసుకుంటున్నాను నేనైతే. మా సైడ్ అయితే చాలా ఫేమస్ అండి చుడవలు అయితే. నేనైతే ఇక ముందుగానే జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఔషధ పౌడర్ అయితే కొట్టుకున్నానండి, చాలా బాగుంటుంది ఔషధ పౌడర్ అయితే. ఇక తమ్మునికి అయితే చాలా ఇష్టం అండి. ఇక మా ఆయన గిటంగా పెరుగు ఔషధ పౌడర్ గిటంగా రాత్రి ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు తింటారనేసి నేనైతే ఇలా చేసి పెట్టేస్తున్నానండి. ఇక అన్ని చట్నీలు, ఔషధ పొడి, రొట్టె, ఇక పేలాలు అన్నీ ఒక దగ్గరనే పెట్టేసి ఉంచేస్తానండి. తినకపోని నేనైతే ఇలా అన్నీ పెట్టేస్తాను. ఇక తినకపోతే చెయ్యకపోతే అయ్యో చేయలేనని అనిపిస్తుంటుంది ఇంట్లో ఉంటే. ఇక నేనైతే ఇలా చేసి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక బ్యాగ్ అయితే సదిరేసి పెట్టేసుకున్నాను. మా పిల్లలు అయితే ఇద్దరు, ఇక పెద్ద ఆయన అయితే సదిరేసిండండి. ఇక నా ఒక బ్యాగ్ అయితే నేనైతే సదిరేసుకున్నాను, చిన్న బాబుది నాది. ఇక సదిరేసుకొని ఇక రేపు పొద్దున పెళ్లి గిటంగా వెళ్ళాలి. ఇక అందుకే అవి గిటంగా చీరలు డ్రెస్సులు అయితే అన్నీ తీసి పెట్టేశానండి. తొందరగా పొద్దున లేవగానే వెళ్ళాలి 10 గంటలకల్లా. అలా అనేసి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఈరోజు పొద్దున 11 అయిందండి. ఇక పొద్దున తొందరగా అన్నా సరే కానీ 11 అయితే అయ్యిందండి వెళ్ళడానికి. ఇక మా యారలు గిటంగా వచ్చేసింది. ఇక అక్కడి నుంచి ఇక మా అత్తమ్మ, నేను, మా ఆయన, మా మామ అందరిని పోయి ఇక పెళ్ళి అయితే ఉండే ఇక పెళ్ళికి అయితే వెళ్ళామండి. ఇక దూరపోలది అయితే కాదు, దగ్గరటోళ్ళదే, అల్లుడైతాడు. ఇక పెళ్ళి అయితే చేసి వెళ్దామనేసి ఇక పెళ్ళి కాడికి అయితే వెళ్ళేసి ఇక ఇంటికైతే వచ్చేసినామండి. ఇంటికి వచ్చేసి ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక ట్రైన్ అయితే ఎక్కేసినాము. ఇక ట్రైన్లో ఎక్కేసినాక ఇక పిల్లలకైతే తినిపించేసానండి. ఇక తినిపించేసి నేను గిటంగా తిన్నాను. అసలు ఎంత ఆత్రమైందంటే టైం అయితే అయిపోయింది, 5:30 అయితే అయిందండి. ఇక ట్రైన్ వెళ్ళిపోతుందేమో, ట్రైన్ దొరకదేమో, 6 o'clock ఉంటుంది అనేసి ఇక చాలా ఆత్రంతో అయితే వచ్చేసినాము. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంకా గంట సేపు అయితే లేట్ అయిందండి ట్రైన్ అయితే. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఇక పెళ్ళికి అయితే వెళ్ళి ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేటక్కలకి చాలా తిప్పలైతే అయింది మాకైతే. ఇక వచ్చేసి ఇక 9 కల్లా కూర్చొని తిన్నామండి. ఇక మేమైతే ఇక్కడ మా పిల్లలైతే ఇంకా పండుకుంటలేరు, అలా ఆడుకుంటూనే ఉంటారు. ఇక ఇంట్లో అంతే, ఏడికన్నా వెళ్ళినప్పుడు గిటంగా అంతే మా పిల్లలైతే. ఇక మా అక్క,
తిన్నది, ఇక్కడ కూర్చున్నది ఆమె గిటంగా. ఇక నేనైతే ఇక్కడ ముందుగానే అన్ని టాబ్లెట్లు అయితే పక్కకు పెట్టేసుకుంటానండి. నత్తి నొప్పి, గ్యాస్వి, మోషన్స్వి, ఇక అన్ని టాబ్లెట్స్ అయితే తీసుకుంటాను ఎప్పుడైనా సరే. ఇక మొన్న ఏమైందంటే అయితే ఎప్పుడు తీసుకోను, ఓన్లీ మోషన్స్కి, నత్తివి, వామిటింగ్స్ అయితే తీసుకుంటానండి. ఇక ఆల్రెడీ నేను ఒకటి, మా పెద్ద బాబుకి ఒకటి, ఇద్దరు అయితే వేసుకున్నాము వామిటింగ్స్ టాబ్లెట్స్ అయితే. కొంచెం మాకు పడది. ఇక గ్యాస్ ప్రాబ్లం నేనైతే తీసుకోను. ఇక మా ఫ్రెండ్ అయితే వెళ్ళినుండే, ఇక తనకైతే కడుపు నొప్పి వచ్చిందంట చాలా. ఇక నాకైతే ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా ఇబ్బంది అయింది, టాబ్లెట్స్ ఇటంగా దొరకలేవు, చాలా ప్రాబ్లం అయింది అని చెప్తే, సరేలే అనేసి 2 గ్యాస్ ప్రాబ్లం గిటంగా టాబ్లెట్లు అయితే ఉంచేసుకున్నానండి. ఇంకా ట్రైన్ ఎక్కి దిగినాము. ఇక దిగినాక అయితే వీడియోస్ అయితే తీయలేండి. ఇక మెట్రో అయితే ట్రైన్ అయితే ఎక్కాలి. ఇక వెళ్తున్నాము. కొంచెం వీడియో తీయడానికి అయితే ఇబ్బంది అయింది. వీడియో తీసేటప్పుడు కొంచెం హెల్ప్ చేసేటోళ్ళు అయితే లేకుండా ఎవరు. ఇక ఇంటికైతే వచ్చేసి అలా ఫ్రెష్ అప్ అయితే అయినామండి. ఇక ఫ్రెష్ అప్ కాగానే ఇక మమ్మీ అయితే ఇక ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ అయితే చేసి పెట్టేసింది. ఇక ఇంటికి రాగానే అయితే తినేసినామండి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక అదే మా ఇంటికి వెళ్తే అయితే మేము వెళ్ళి చేసుకునేదాకా తప్పది. ఇక అమ్మగారి ఇంటికి వస్తే అయితే ఇలా ఉంటుందండి. ఇక రాగానే పెట్టేస్తారు. మా ఇంటికి పోతే ఇక మనం ఇంట్లో అత్త ఉండదు, ఎవరు ఉండరు. ఇక మన పనులు మనం చేసుకోవాలి. ఇక అంతే ఫ్రెండ్స్, ప్రయాణం అయితే ఇలా అయ్యింది. కానీ పిల్లలతో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే మా ఆయన రాలేదు కాబట్టి. ఇక పిల్లలు అయితే ఇక సతాయించారు చాలా. అసలు నైట్ అంతా గిట్టంగా మా పెద్ద బాబు అయితే అస్సలు పండుకోలేదు. ఇక ఇలా అయితే అయిపోయిందండి. మరి బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్